మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. ఇంటిలో మనం చివరిగా మాట్లాడుకున్న టెన్స్ ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ప్రతి టెన్స్ గురించి మనము 3 విషయాలు మాట్లాడుకుంటున్నాం. అవేంటంటే త్రిబుల్ ఎస్, S1, S2, S3. సో త్రిబుల్ ఆర్ ఎలా గుర్తుందో మీకు త్రిబుల్ ఎస్ అలా గుర్తుండాలి. S1 అంటే సిచ్యువేషన్, S2 అంటే స్ట్రక్చర్, S3 అంటే ఆ స్ట్రక్చర్ యూజ్ చేస్తూ రాసే సెంటెన్సెస్, మాట్లాడే సెంటెన్సెస్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? సో ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనము ఏ సందర్భంలో ఉపయోగిస్తాము? నేను మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నా. ఏం మాట్లాడుతున్నా అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అది ఫ్యూచర్ కావచ్చు. ఇక్కడ వరుసగా ఉన్నాయి మనకు చూసుకుంటే కింద లైన్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు. ఇవేవైనా కూడా ఒక పాయింట్ ఏ అనే టైంలో స్టార్ట్ అయ్యి పాయింట్ బి అనే స్టార్టింగ్ టైం వరకు ఒక పని కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ కూడా జరుగుతూ ఉందనుకోండి, దాన్ని ఏంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. అలా కాకుండా పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే కంప్లీట్ అయిందనుకోండి, పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే కొంత సమయం జరిగి పాస్ట్లోనే కంప్లీట్ అయిపోతే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఇక్కడ మీ కోర్స్ మెటీరియల్ ఎప్పటికెప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. బ్యాచ్ 1కి, బ్యాచ్ 2కి, బ్యాచ్ 3కి ఒకేలాగా కోర్స్ మెటీరియల్ ఉండదు. సో ఎప్పటికప్పుడు ఐ ఇన్క్లూడ్ న్యూ టాపిక్స్, ఐ ఎక్స్క్లూడ్ ఎగ్జిస్టెడ్ టాపిక్స్. దెర్ ఆర్ మెనీ మోడిఫికేషన్స్ ఇన్ ఇట్. ఓకే, సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బీసీ. సో ఇక్కడ బి అనేది ప్రెజెంట్ అయితే, ఏ అనేది పాస్ట్ టైం అయితే, ఎఫ్ అనేది ఫ్యూచర్ టైం, సి అనేది ఫ్యూచర్ టైం. సో ఫ్యూచర్ టైంలో ఒక పని స్టార్ట్ అయ్యి, అది ఎప్పుడో స్టార్ట్ అయ్యింది ఫ్యూచర్లో, ఆ పని కొంతకాలం ఫ్యూచర్ టైంలోనే గడుస్తూ ఉండటం, కొంత సమయం ఫ్యూచర్లోనే గడుస్తూ ఉంటే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడాలి. ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే మీకు బాగా గుర్తుంటాయి. S1 ఏంటంటే టు స్పీక్ ఏ కంటిన్యూడ్ ఆర్ ఆన్ గోయింగ్ యాక్షన్ దట్ విల్ స్టార్ట్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఈజ్ థాట్ టు బీ కంటిన్యూడ్ టిల్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 years ఇన్ జనవరి. ఇంకా జనవరి రాలేదు, బట్ జనవరి వచ్చేసరికి నేను 2 years, జనవరి నుంచి 2 years నేను పనిచేస్తాను అని అర్థం. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 years ఇన్ జనవరి అంటే ఇప్పుడు కమింగ్ జనవరి వస్తుంది కదా, ఆ జనవరి నుంచి స్టార్ట్ చేసుకుంటే రాబోయే నెక్స్ట్ 2 years నేను వర్క్ చేస్తూ ఉంటానని అర్థం. అలాగే షీ విల్ హ్యావ్ బీన్ ఫిల్లింగ్ ఎంటీ వాటర్ బాటిల్స్ ఫర్ 30 minutes ఎట్ 8:30. అంటే 8:30కి ఒక పని స్టార్ట్ అవుతుంది, 8:30 నుంచి 30 minutes అనమాట. అంటే 9 దాకా ఒక పని జరుగుతూ ఉంటుంది.
షీ విల్ హ్యావ్ బీన్ ఫిల్లింగ్ ఎంటీ వాటర్ బాటిల్స్ ఫర్ 30 minutes ఎట్ 8:30. అంటే 8:30 ఫ్యూచర్ టైం. 8:30 నుంచి స్టార్ట్ అయ్యి జనవరి నుంచి స్టార్ట్ అయ్యి 2 years నేను వర్క్ చేస్తూ ఉంటా. 8:30కి వాటర్ బాటిల్స్ ఫిల్ చేయటం పని స్టార్ట్ అయ్యి ఒక 30 minutes పాటు జరుగుతూ ఉంటుంది. అలాగే వీ షెల్ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ సంక్రాంతి ఫర్ 1 week ఇన్ జనవరి. సో జనవరి నెలలో మేము 1 week పాటు సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. జనవరి ఇంకా రాలే, అది ఫ్యూచర్ టైం. జనవరి వస్తే 1 week పాటు, ఒక వారం పాటు మేము సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉండబోతాము. అలాగే 4th one, యూ విల్ హ్యావ్ బీన్ స్టాండింగ్ ఫర్ 1 hour when our master comes. You will have been standing for 1 hour. మన మాస్టర్ ఇంకా రాలే. ఒకవేళ ఆ సార్ కనుక వస్తే ఆయన వచ్చిన సమయం నుంచి నువ్వు ఖచ్చితంగా 1 hour పాటు నించొని ఉంటావురా అబ్బాయి అని చెప్తున్నాం. అంటే ఏం చేస్తున్నాము ఈ సెంటెన్సెస్లో? ఒక కంటిన్యూయస్ యాక్షన్ చెప్తున్నాం. అది వర్క్ కావచ్చు, వాటర్ని ఫిల్ చేయటం కావచ్చు, సంక్రాంతి పండుగ జరపటం కావచ్చు, ఒక గంట పాటు నించొని ఉండటం కావచ్చు. ఒక కంటిన్యూస్ యాక్షన్ జరుగుతుంది. దట్ విల్ స్టార్ట్. ఆ కంటిన్యూస్ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దట్ విల్ స్టార్ట్ ఇన్ ఫ్యూచర్ టైం. ఇక్కడ ఏం చెప్తున్నాను? ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 years ఇన్ జనవరి ఇంకా రాలేదు, అది ఫ్యూచర్ టైం. దట్ విల్ స్టార్ట్ ఇన్ ఫ్యూచర్ టైం. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫ్యూచర్ టైంలో స్టార్ట్ అవుతుంది. వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది, వచ్చే మినిట్లో స్టార్ట్ అవుతుంది, రాబోయే మంత్లో రాబోయే వారంలో స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్ టైంలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈజ్ థాట్. సో అలా ఫ్యూచర్లో ఒక పని స్టార్ట్ అయ్యి అండ్ ఈజ్ థాట్ టు బీ కంటిన్యూడ్ టిల్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో ఒక పని స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్లో ఒక పని స్టార్ట్ అయ్యి అది కొంతకాలము ఫ్యూచర్లోనే జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. రేపు నేను ఉదయం 10 గంటల నుంచి చూడండి, ఐ విల్ హ్యావ్ బీన్ preparing PDFs for 3 hours at 9:30 AM. సో రేపు టుమారో అని చివరిలో టుమారో అని పెట్టుకోండి. టుమారో. సో రేపు 9:30కి నేను PDF ప్రిపరేషన్ అనే పని స్టార్ట్ చేస్తా. అక్కడి నుంచి 3 hours కంటిన్యూస్గా ఆ పని చేస్తూ ఉంటానని అర్థం. అలా కాకుండా మీరు రేపు పలానా టైం నుంచి పలానా టైంకి చెప్పాలంటే అలా కూడా చెప్పచ్చు. అలాగా ఇప్పుడు ఈ 3 hours తీసేసి 3 hours వచ్చేటట్టు రాయొచ్చు. ఐ విల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ PDFs ఫర్ తీసేసి ఫ్రమ్ నుంచి రాసుకోండి. ఫ్రమ్ 8 to 11 AM. సో 11 AM. సో రేపు నేను 8:30 నుంచి 11 AM వరకు నేను PDFs ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇది చాలా తక్కువగా, చాలా రేర్ నోట్లో మనము ఈ టెన్స్ని వాడతాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న టెన్సెస్ అన్నీ ఒక 95 వాడితే దీన్ని 5% కూడా వాడం. సో అంత రేర్ నోట్లో వాడతాము. బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఫ్యూచర్లో ఒక పని స్టార్ట్ అయ్యి ఆ స్టార్ట్ అయిన టైం నుంచి కొంత సమయం పాటు ఫ్యూచర్లోనే జరిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్,
ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మీకు జాబ్ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఒక 20 ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి 1 సంవత్సరం పాటు ఒక నెలకి ఒక 30,000 సంపాదిస్తున్నారు అనుకోండి. అప్పుడు ఎలా రాస్తారు? ఈ సెంటెన్స్ అందరు రాయండి. ఎలా రాస్తారంటే అందరు మీ నోట్బుక్లో రాయండి. ఐ విల్ హ్యావ్ బీన్ ఎర్నింగ్ 30,000. I will have been earning 30,000 per month for 3 years. For 3 years next year. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏంటంటే ఫర్ 3 years నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతావు ఎర్నింగ్ చేయటం. నెక్స్ట్ ఇయర్లో 30,000 ఎర్నింగ్ చేయటం స్టార్ట్ చేస్తావు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక 3 years పాటు 30,000 దాకా సంపాదిస్తూ ఉంటావు నెలకి. అది ఇక్కడ మ్యాటర్. అర్థమైందా సిచ్యువేషను? ఓకే 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 సో నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే మీకు మాట్లాడేది రావాలంటే మాట్లాడాలి. సో నేను ఇక్కడ ప్రాక్టీస్ చేయించేది సరిపోదు. అర్థమవుతుంది కదా మీకు? నేను ప్రాక్టీస్ చేయించేది సరిపోదు. నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ గివింగ్ ది రూట్ టు ప్రిపేర్ టు మేక్ సెంటెన్సెస్ అండ్ టు స్పీక్ ఇన్ రియల్ వరల్డ్. సో ఇక్కడ కూడా మనం మాట్లాడతాము, కానీ మీరు ఎక్కువ బయట రియల్ వరల్డ్లో మాట్లాడినప్పుడే మీకు ఎక్కువ వస్తుంది. ఇంకా ఒక్కటే మనకి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నేను మీకోసం వీడియోస్ రికార్డ్ చేసి మీరు చూసుకుంటారని యూట్యూబ్లో పెడుతున్నా. ఎవరో ఒక అతను యూట్యూబ్లో మెసేజ్ చేశారు, కామెంట్ పెడతారు కదా, ఆ ఫ్రీ అనే ట్యాగ్ లైన్ తీసేసి వీడియోస్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టండి సార్ అని. సార్ కూడా అని పెట్టలే, ఫ్రీ అనే ట్యాగ్ లైన్ తీసేసి ముందు వీడియోస్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టండి అని పెట్టాడు. ఫస్ట్ 9 days 8 days మనం రికార్డ్ చేయలేదు కదా, అది పెట్టలేదు నేను. అప్సెట్ అయ్యాడు బిడ్డ ఎవరో. ఓకే, నో ప్రాబ్లం, తర్వాత నేను అప్లోడ్ చేస్తాను, మీకు కూడా ఉపయోగపడతాయి కదా. సో లెట్ సీ సమ్ సెంటెన్సెస్. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. ఫ్యూచర్ అంటే షెల్ విల్, ఐకి వీకి షెల్ వస్తుంది. రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్కి యూ, హీ, షీ, ఇట్, దే, సింగులర్ నౌన్, ఫ్లోరల్ నౌన్ వీటన్నిటికీ విల్ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ ఐ నుంచి దే వరకు సింగులర్ నౌన్, ఫ్లోరల్ నౌన్ అన్నీ వస్తాయి. తర్వాత హెల్పింగ్ వెర్బ్ మనకి షెల్ విల్ వస్తాయి. తర్వాత హ్యావ్ బీన్, ఇది కామన్, హ్యావ్ బీన్ ప్లస్ V4 ఐఎన్జీ ఫార్మ్స్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇవన్నీ కామన్. సో ఒక సెంటెన్స్ చూద్దాం, పాజిటివ్ సెంటెన్స్ ఇప్పుడే చూసాం మనం. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 years ఇన్ జనవరి. వచ్చే జనవరి కల్లా వచ్చే జనవరి నుంచి నేను 2 years పాటు వర్క్ చేస్తూ ఉంటాను. వచ్చే జనవరి నుంచి. ఓకే. షీ విల్ హ్యావ్ బీన్ ఫిల్లింగ్ ఎంప్టీ వాటర్ బాటిల్స్ ఫర్ 30 minutes ఎట్ 8:30. 8:30 నుంచి 30 minutes పాటు వాటర్ ఫిల్ చేస్తూ ఉంటుంది. వీ షెల్ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ సంక్రాంతి ఫర్ 1 week ఇన్ జనవరి. జనవరి ఇంకా రాలేదు, వస్తే 1 week పాటు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండబోతాము. వీ షెల్ హ్యావ్ బీన్ స్టాండింగ్, యూ షెల్ హ్యావ్ బీన్ స్టాండింగ్ ఫర్ 1 hour వెన్ అవర్ మాస్టర్ కమ్స్. మన మాస్టర్ వచ్చినప్పుడు నువ్వు 1 గంట పాటు నించోని ఉండబోతావు. ఇంకా నించోలే, సార్ రాలే, కానీ
సార్ వస్తే నువ్వు మటుకు 1 అవర్ పాటు నించొని ఉంటావు. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ నాట్, హ్యావ్, బీన్, V4 ఆబ్జెక్ట్. ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 years ఇన్ జనవరి. సో జనవరి నుంచి నేను, ఇది తెలుగులో చెప్తే ఇంకా చాలా బాగా వస్తుంది. ఎంత బాగా వస్తుందో వినండి, ఫన్నీగా ఉంటుంది. నీకు ఇంకా జాబే రాలేదు, ఎలా మాట్లాడుతున్నావు అంటే, వచ్చే జనవరి నుంచి నేను 2 years పాటు వర్క్ చేస్తూ ఉండను. ఇంకా జనవరే రాలే, మళ్ళీ జనవరి వస్తే అప్పటి నుంచి నువ్వు 2 years పాటు వర్క్ చేస్తూ ఉండనని చెప్తున్నావు. సెకండ్ సెంటెన్స్. షీ విల్ నాట్ హ్యావ్ బీన్ ఫిల్లింగ్ ఎంటీ వాటర్ బాటిల్స్ ఫర్ 30 minutes ఎట్ 8:30 PM. 8:30 ఇంకా కాలే. ఒకవేళ 8:30 అయిందంటే 8:30 నుంచి హాఫ్ అన్ అవర్ పాటు ఆమె వాటర్ బాటిల్స్ని అందులో వాటర్ ఫిల్ చేస్తూ ఉండదు. అలాగే వీ షల్ నాట్ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ సంక్రాంతి ఫర్ 1 week ఇన్ జనవరి. సో జనవరి రాలేదు, జనవరి వస్తే కనుక వీ షల్ నాట్ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ సంక్రాంతి ఫర్ 1 week. ఒక వారం పాటు మేము సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేస్తూ ఉండము. అలాగే వీ విల్ నాట్ హ్యావ్ బీన్ స్టాండింగ్ ఫర్ 1 hour వెన్ అవర్ మాస్టర్. యూ విల్ నాట్ హ్యావ్ బీన్ స్టాండింగ్ ఫర్ 1 hour వెన్ అవర్ మాస్టర్ కమ్స్. మన సార్ వచ్చినప్పుడు నువ్వు గంట పాటు నించొని ఉండవు. సార్ రాలేదు, వాడు ఇంకా నుంచోలేదు, బట్ దే ఆర్ ప్రిడిక్టింగ్, దే ఆర్ థింకింగ్, దే ఆర్ అజ్యూమింగ్ ఇఫ్ సార్ కమ్స్ యూ విల్ నాట్ హ్యావ్ బీన్ స్టాండింగ్ ఫర్ 1 hour. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్. జస్ట్ బ్రింగ్ ది హెల్పింగ్ వెర్బ్స్ బిఫోర్ ది సబ్జెక్ట్, దెన్ ఇట్ విల్ బికమ్ పాజిటివ్ క్వశ్చన్. సో మీరు మొదటి నుంచి వింటానే ఉన్నారు కాబట్టి ఐ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్దర్, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బికాస్ ఇఫ్ యూ ఆర్ బిహైండ్ ద క్లాసెస్. సో విల్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 hours ఇన్ జనవరి. నేను జనవరి వచ్చే జనవరి కల్లా నేను 2 years పాటు వర్క్ చేస్తూ ఉండబోతానా. సో తెలుగులో కొంచెం కష్టంగా ఉంటుంది, ఇంగ్లీష్ ఈజ్ బెటర్. షెల్ వి ఆర్ సెకండ్ సెంటెన్స్. విల్ షీ హ్యావ్ బీన్ ఫిల్లింగ్ ఎంటీ వాటర్ బాటిల్స్ ఫర్ 30 minutes ఎట్ 8:30 PM. సో 8:30 PM నుంచి 30 minutes పాటు ఎంటీ వాటర్ బాటిల్స్ని ఫిల్ చేస్తూ ఉంటుంది. షెల్ వీ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ సంక్రాంతి ఫర్ 1 week ఇన్ జనవరి. జనవరిలో మనము సంక్రాంతి పండుగని 1 week పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఫోర్త్ సెంటెన్స్ పాజిటివ్ క్వశ్చన్. విల్ యూ హ్యావ్ బీన్ స్టాండింగ్ ఫర్ 1 hour వెన్ అవర్ మాస్టర్ కమ్స్. మన సార్ వచ్చినప్పుడు, ఒకవేళ ఆయన వస్తే విల్ యూ హ్యావ్ బీన్ స్టాండింగ్ ఫర్ 1 hour అలాగ అడగాలి. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్. హెల్పింగ్ వెర్బ్ నాట్, సబ్జెక్ట్ హ్యావ్, V3 ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. విల్ నాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 hours ఇన్ జనవరి. అదే పాజిటివ్ క్వశ్చన్ని నెగిటివ్గా చేస్తున్నాం అంతే. సో నెగిటివ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, హెల్పింగ్ వెర్బ్స్ ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, విల్ ఆర్ షెల్, తర్వాత నాట్ వస్తుంది, ఇంక రిమైనింగ్ థింగ్ ఈజ్ సేమ్. ఇక్కడ V3 అని పడింది, V4 ఇది నేను మార్చి పంపిస్తాను. సో విల్ నాట్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 years ఇన్ జనవరి. విల్ నాట్ షీ హ్యావ్ బీన్ ఫిల్లింగ్ ఎంటీ వాటర్ బాటిల్స్ ఫర్ 30 minutes ఎట్ 8:30 PM. షల్ నాట్ వీ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ సంక్రాంతి ఫర్ 1 week ఇన్ జనవరి. విల్ నాట్ యూ హ్యావ్ బీన్ స్టాండింగ్ ఫర్ 1 hour when our master comes. So this is about future perfect continuous tense. ఒకసారి WH క్వశ్చన్స్ కూడా చూద్దాం, then we will move on.
సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మీరు గమనిస్తే నేను ఇక్కడ తెలుగులో చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ టెన్స్ ఒకటి తెలుగు కంటే ఇంగ్లీష్లో మాట్లాడితేనే బెటర్, అంత దారుణంగా ఉంటుంది ఈ టెన్స్. సో చూద్దాం. సో హూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ రాదు, వాట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ రాదు, వేర్ వచ్చినప్పుడు ప్లేస్ చెప్పకూడదు, వెన్ వచ్చినప్పుడు టైం చెప్పకూడదు, వై వచ్చినప్పుడు రీజన్, వై వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ విల్ కమ్. నెక్స్ట్ విత్ హూమ్ వచ్చినప్పుడు సేమ్ ఎవ్రీథింగ్ విల్ కమ్. హూజ్ వచ్చినప్పుడు నౌన్ వస్తుంది, నౌన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడున్న ఆబ్జెక్ట్నే ఇక్కడ రాస్తావు నౌన్ ప్లేస్లో. అలాగే హౌ వచ్చినప్పుడు ఆ సేమ్, హౌ లాంగ్ వచ్చినప్పుడు కూడా నో చేంజ్ ఎట్ ఆల్, హౌ మెనీ టైమ్స్ వచ్చినప్పుడు కూడా నో ప్రాబ్లం, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తాయి. కాకపోతే ఇక్కడ విల్, ఫ్రమ్ విల్ నుంచి సో ఇక్కడ విల్ నుంచి ఇదంతా ఏంటంటే జస్ట్ పాజిటివ్ క్వశ్చన్ అనమాట. సో పాజిటివ్ క్వశ్చన్నే నేను దాని ముందు డబ్ల్యూహెచ్ వర్డ్స్ పెట్టి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్గా మార్చాను, అంతే, అంతకు మించి ఏం లేదు. సో చూద్దాం. హూ షెల్ సబ్జెక్ట్ ఉండదు కదా, హూ షెల్ హ్యావ్ బీన్ బాయిలింగ్ వాటర్, ఎవరు వాటర్ని బాయిలింగ్ చేస్తూ ఉండబోతారు ఫ్యూచర్ టైంలో. వాట్ షెల్ వి, వాట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఉండదు, ఏమొస్తుంది, వాట్ షెల్ వి హ్యావ్ బీన్ బాయిలింగ్, ఫ్యూచర్ టైంలో భవిష్యత్తులో మనం దేన్ని బాయిల్ చేయబోతూ ఉంటాము ఫర్ 30 minutes అని చెప్పొచ్చు, ఓకే, ఫర్ 30 seconds అని చెప్పొచ్చు. సో ఎలాగని చెప్పొచ్చు. అలాగే వేర్ షెల్ వి హ్యావ్ బీన్ బాయిలింగ్ వాటర్. అలాగే వెన్ will you have been boiling water. Why will you have been boiling water. సో ఎందుకు నువ్వు వాటర్ని బాయిల్ చేయబోతూ ఉంటావు ఫర్ 30 minutes. ఇంకా నువ్వు పాలు తీసుకోలేదు, ఇంకా వాటర్ తీసుకోలేదు, స్టవ్ ఆన్ చేయలేదు, కానీ ఫ్యూచర్లో ఎందుకు చేయబోతూ ఉంటావు అని చెప్తున్నాం. అలాగే విత్ హూమ్ విల్ హీ హ్యావ్ బీన్ బాయిలింగ్ వాటర్. నెక్స్ట్ ఇక్కడ ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ హూజ్ పక్కన పెట్టాలి. హూజ్ వాటర్, ఎవరి యొక్క వాటర్, హూజ్ వాటర్ విల్ హీ హ్యావ్ బీన్ బాయిలింగ్, ఎవరి వాటర్ని అతను బాయిల్ చేస్తూ ఉండబోతాడు. హూ విల్ షీ హ్యావ్ బీన్ హూ కాదు కదా, హౌ ఐఎమ్ సారీ, హౌ విల్ షీ హ్యావ్ బీన్ బాయిలింగ్ వాటర్, ఎలాగా వాటర్ని బాయిల్ చేస్తూ ఉండబోతుంది. హౌ లాంగ్ విల్ షీ హ్యావ్ బీన్ బాయిలింగ్ వాటర్, ఎంత సమయం పాటు వాటర్ని బాయిల్ చేస్తూ ఉంటుంది. హౌ మెనీ టైమ్స్ విల్ షీ హ్యావ్ బీన్ బాయిలింగ్ వాటర్. సో ఇలాగ ప్రతి
డబ్ల్యూహెచ్ వర్డ్తో ప్రతి సబ్జెక్టుతో ప్రతి V4తో మనము సెంటెన్సెస్ మేక్ చేస్తే చాలా సెంటెన్సెస్ మనకు వస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డే 20. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ది టెన్సెస్. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.